ప్రభాస్ గారితో ఆ వీడియో చూసిన తర్వాత హౌ మచ్ యూ క్లోజ్ టు ప్రభాస్ గారు అనేది అర్థమవుతుంది. సో ఏదన్నా మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గాని ఏమైనా షేర్ చేసుకుంటారా సెట్స్‌లో? చాలా ఉంటాయండి సడన్గా అడిగితే. అంటే లాంగ్ ప్రాసెస్ ఉంది. అది ఎప్పుడైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఒక టైంలో చెప్తాను. ఎవ్రీ డే లైక్ ఐఎమ్ నాట్ అ ఫుడీ, ఈజ్ అ వెరీ బిగ్ ఫుడీ. సో ఎవరైనా కొత్త యాక్టర్స్ కానీ లేకపోతే యాక్ట్రసెస్ కానీ ఎవరు కొత్త టెక్నీషియన్ వచ్చినా సరే ఫస్ట్ హీల్ మేక్ దెమ్ కంఫర్టబుల్ అండ్ లైక్ ఏం తింటావు డార్లింగ్ అది ఇది అని చెప్పి అందరినీ అడిగి అన్నీ పెడతా ఉంటారు. అంటే కొంతమందికి దొరకలేదని కంప్లైంట్లు శ్రీధీ కుమార్‌కి రాలేదంట ఇటలీలో ఉండటం వల్ల. భాగ్యశ్రీ గారికి రాలేదంట ఆవిడకి కూడా. సో మీకేమన్నా? ఆయన ఇటలీ కూడా ఆయన కుక్కని తీసుకొచ్చి అందరికి వంట చేసి పెట్టారు. ఏదో మిస్ అయ్యి ఉంటారు వీళ్ళు. ఇటలీ వచ్చారు కదా అని చెప్పి సాయంత్రం ఏదైనా బయటకి ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చేమో తప్పితే. బట్ హీల్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీబడి హ్యాస్ ద ఫుడ్ దే లైక్. సో ఈ సినిమాకి పూజా హెగ్డే గారిని హీరోయిన్గా తీసుకోవడం జరిగింది. సో ఈ కాస్టింగ్ ఎలా జరిగింది? ఆడిషన్స్లోనే లేదంటే ఫస్ట్ నుంచి మీరు పూజా హెగ్డే గారు అనుకున్నారు? కథ రాసుకునేటప్పుడే ఈ క్యారెక్టర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ క్యారెక్టర్. అంటే ఒక హీరోతో పాటు ప్యారలల్గా రన్ అయ్యే ఒక క్యారెక్టర్ అది. సో దానికి బికాజ్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ వీ నీడెడ్ సంబడి లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, సిండ్రెల్లా లైక్. అండ్ నేను పూజా హెగ్డేని ఒక ఈవెంట్లోనే ఎక్కడో పార్క్ హయత్లో చూసా. అండ్ ఐ ఫెల్ట్ లైక్ షీ లుక్స్ లైక్ ప్రిన్సెస్ అనే ఫీల్లో వచ్చింది ఆ కాస్ట్యూమ్లోనే, అటైర్లోనే. అండ్ దెన్ వీఆర్ డిస్కసింగ్ ప్రొడ్యూసర్స్ తోటి, దాంతో ప్రభాస్ గారితో డిస్కస్ చేసినాక ఐ మెట్ హర్.